వెల్కమ్ టు 360 డిగ్రీస్. ఏపీ రాజధాని అమరావతిలోని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల నిర్మాణాలపై ఆయా యజమానులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాజధానిలో వ్యాపార, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఎవరు ఏ సమయంలో తమ నిర్మాణాలు మొదలు పెడతారు, ఎప్పటికి పూర్తి చేస్తారనే అంశంపై నేరుగా ఆయా సంస్థల యజమానులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇప్పటి వరకు అమరావతిలో 72 సంస్థలకు 947 ఎకరాలని సిఆర్డీఏ కేటాయించిందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో పెట్టుబడులకు అనుమతుల మంజూరులో ఎలాంటి జాప్యం ఉండరాదన్నారు. అనుమతుల మంజూరులో ఆలస్యం జరిగితే నేరుగా తనని సంప్రదించాలని ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం సూచించారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఈ రోజు జరిగినటువంటి సిఆర్డీఏ సంబంధించిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాజధాని నిర్మాణం 3 ఏళ్లలో పూర్తి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ ఈ ఒకవైపు ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలు జరుపుకునే, మరోవైపు ప్రైవేటు సంస్థలకు చెందినటువంటి కార్యాలయాల లేదంటే స్కూల్స్, విద్యా సంస్థలు, దానికి సంబంధించిన నిర్మాణాలు కూడా జరగాల అని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రైవేటు ప్రభుత్వ సంస్థల నిర్మాణాల మీద ప్రత్యేకంగా ఈ సమీక్ష సమావేశంలో ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రాజధానిలో అంటే వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించేటువంటి స్థలాల్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది దాని మీద ఆయన చర్చించడం జరిగింది. ఎందుకంటే గతంలో గడిచిన 5 సంవత్సరాల్లో అంటే చంద్రబాబు నాయుడు పాలనలోని సమయంలో కేటాయించినటువంటి ఏ సంస్థలకు కేటాయించారు, దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఎంత మేరకు జరిగాయి, దానికి సంబంధించి ఇంకా ఎందుకు గ్రౌండ్ లెవెల్ లో పనులు జరగలేదు మీద ఆయన సమీక్ష సమావేశంలో అధికారులను అడిగి వివరాలు తీసుకున్నారు. ఎవరు ఏ సమయంలో తమ నిర్మాణాలు మొదలు పెడతారు, ఎప్పటికి పూర్తి చేశారనే అంశం మీద నేరుగా సంస్థల యాజమాన్యాలతో చంద్రబాబు నాయుడు మాట్లాడడం కూడా జరిగింది. ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో 72 సంస్థలకు 947 ఎకరాలు అంటే దాదాపు 1000 ఎకరాలు సిఆర్డీఏ కేటాయించింది. స్థలాలు పొందినటువంటి వారిలో స్కూల్స్, బ్యాంకులు, యూనివర్సిటీలు, హోటళ్లు, హెల్త్ కేర్ సంస్థలు, వీటన్నిటిని కూడా మత సంస్థలు, ఐటీ, టెక్ పార్కులు వీటిని నిర్మించాల్సింది. అయితే ఈ నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభిస్తారనే దాని మీద, ఎప్పుడులోగా పూర్తి చేస్తారనే దాని మీద స్పష్టత లేదు. కాబట్టి ఈ నిర్మాణాలను నెలలో నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పేసి 3 సంస్థలు, 2 నెలల్లో ప్రారంభిస్తామని 15 సంస్థలు, 5 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పేసి 13 సంస్థలు, 6 నెలల్లో నిర్మాణాలు ప్రారంభిస్తామని 17 సంస్థలు చంద్రబాబు నాయుడుకు తెలపడం జరిగింది. ప్రతి కంపెనీ సంస్థ ప్రజల నుంచి ప్రణాళిక తీసుకొని స్పష్టమైన హామీ కూడా ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. వీలైనంత త్వరగా ఈ నిర్మాణాలను ప్రారంభించడము, పూర్తి చేయడం ద్వారా ఇక్కడ ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా జరగాలని ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.